ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ 5 నెలల వచ్చి ఏం చెప్పారు అన్నాడు, మాకు ఓటేస్తే మొత్తం నిమిషాల మీద క్షణాల మీద చేస్తామని చెప్పింది. రైతు బంధు వచ్చిందా అందరికీ? వినబడతలేదన్నా? రైతు బంధు వచ్చిందా? ఇగో ఇది కేసీఆర్ 5,000 ఇస్తాడు, కేసీఆర్ 10,000 ఇస్తాడు, నేను 15,000 ఇస్తా. వచ్చినాయా 15,000? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? గోవిందనేనా? గ్యారంటీగా. వడ్లకు బోనస్ ఇస్తాను రా, వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తాను రా. ఆడపిల్లలకు స్కూటర్లు కొనిస్తామన్నారు, కొనిచ్చిండ్రా? స్కూటీలు రాలే, కానీ లూటీలు అయితే వస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ బట్టి 1,00,000 రూపాయలు ఇస్తాడు, నేనైతే తులం బంగారం కల్పిస్తాడు. తులం బంగారం వచ్చిందా? ఎవరికి రాలే. మహిళలకు 2,500 వచ్చినాయా? ఆసరా పింఛన్ 2,000 4,000 అయిందా? ఇప్పుడు నేను అధికారం చేపట్టినాడు డిసెంబర్ 7 తారీఖు నాడు 7 లక్షల కోట్ల అప్పుతో బయలుదేరినాము. ఆ రోజు నుంచి మొన్న 7 తారీఖు వరకు, ఏప్రిల్ 1 వరకు 26,000 పైచిలకు కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన అప్పు కట్టినము. ఆర్థిక నియంత్రణ, దుబారా తగ్గింపు ద్వారా, పన్నులు రావాల్సిన వాటిని రాబట్టుకోవడం ద్వారా, ఆర్థిక క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణలో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ప్రతి ఒక్కరికి 1 తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాము. ఆర్థిక క్రమశిక్షణను పాటించడమే కాకుండా రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా రుణమాఫీ ఎట్లా చేయాలనో నా దగ్గర పకడ్బందీ ప్రణాళిక ఉంది. 15 ఆగస్టు ఎంతో దూరం లేదు. 2014లో 1,00,000 రుణమాఫీ చేస్తాను, 2019 వరకు చేయలేదు. 2018లో 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తాను, 2024 వరకు కూడా చంద్రశేఖరరావు చేయలేదు. చంద్రశేఖరరావు లాంటి చరిత్ర నాది కాదు. నేను ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా, పెద్దమ్మ తల్లి సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతా. నా ప్రణాళిక నాకున్నది, ఆర్థిక క్రమశిక్షణ నాకున్నది. అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటాము. ఆయన రాజేందర్ ఆర్థిక మంత్రి ఉండే అన్ని తెగ నమ్మిండు. అమ్మినప్పుడే ఆయనే ఉన్నాడు కదా. ఇవాళ ఆయన ఏందో శిల్క పలుకులు వలుకుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు కాకూడదనే చూస్తున్నారు. రైతులను ముంచాలి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలనేదే రాజేందర్ది, కేటీఆర్ది కోరిక. వాళ్లకు ఒక మంచి పని జరగాలని లేదు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు అన్నట్టు వాళ్ళలాకి ఎంతసేపు దోపిడీ చేసి దొంగతనాలు చేసి వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలనుకుంటున్నారు. మేము దోపిడీ చేయకుంటుంటే ఆటోమేటిక్గా రుణమాఫీ జరుగుతాయి. నేను నమ్మకంగా చెప్తున్నా.